ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా నూతనమైన దినం మన ప్రభు మనకిచ్చి కలువరి ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానం ప్రార్థన శక్తితో చదివి ఆయన చిత్తాన్ని ఆయన కృపను మన అందరికీ తెలియపరచుకునటానికి మీకును నాకును ప్రభు ఇచ్చినట్టు ఒక అవకాశం బట్టి మరి దినము నేను కూడా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఆనందిస్తున్నామా, సంతోషిస్తున్నాము కదా. మరి నూతనమైన దినము మనకిచ్చిన మన ప్రభుని బట్టి ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథము 102 అధ్యాయము 1వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొర నీ వద్దకు చేరనిమ్ము. యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొర నీ వద్దకు చేరనిమ్ము అని ఈరోజు మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో ప్రతి సంఘము కూడా వారు చేస్తున్న మొరలు, వారు చేస్తున్న విన్నపములు ప్రభు సన్నిధికి చేరాలి, మధ్యలో ఉండకూడదని విశ్వాసముతో నమ్మకముతో మంచి ఆయన పైన ప్రేమ కలిగి మనను సరిచేసుకుంటూ మరి ఆయనలో ఉండి ప్రార్థన చేస్తే ఆయన దగ్గరకు చేరతాయి. ఆయనలో లేక మనిష్ట ప్రకారం జీవిస్తూ ప్రవర్తనలో సరి లేకుండా ప్రభు దగ్గర మొరపెట్టిన మొరలో మన మొర ఆయన దగ్గరికి చేరనిచ్చవు. అది కాకుండా ఏది ప్రభును అడగాలో అది అడగాల, కానీ వెగస్ట్గా మనం ఏదైనా అడిగితే ప్రభు మనకు వాటిని ఇష్టపడకూడదు. ఎందుకంటే దావీదు శత్రువులు వెంటాడుతున్నప్పుడు ఆయన మొరపెట్టినాడు, శత్రువు నుంచి తప్పించమన్నాడు, ఆపద నుంచి తప్పించమన్నాడు. మరి అలాగే ఈరోజు నేను కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర మొరపెట్టి ప్రార్థించాలి, కరెక్ట్. కానీ ఆయన నామములో ఏది అడగాలనో అదే అడగాల. ఎందుకంటే పూర్ణ ఆత్మతో పూర్ణ మనుష్యతో పరిశుద్ధ తండ్రిని మనము అడగమన్నాడు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవని చెప్పినాడు, వెదుకుడి దొరుకునని చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ప్రభు చెప్పిన మాటే కదా నేను అడుగుచున్నాం. మరి ఆ విధంగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రభువా మా హృదయమును మీ సన్నిధిలో ఇప్పుడు ఎల్లప్పుడూ పరిపూర్ణమైన మనసు కలిగి మిమ్మల్ని ప్రార్థించటానికి మనసు కట్టుకొని మీలో ఉండి ప్రార్థించటానికి మాకు సహాయం చేయమని అడగాలి. ఎందుకంటే లోకంలో అనేకమైనవి ఉన్నప్పటికీ మనం అడగాల్సినది మనసు మార్చుకొని హృదయమును ఆయనకు సమర్పించుకునటానికే ప్రభును మనము మొరపెట్టుకోవాలి. అలాంటి మనసు కావాలి కదా. కాబట్టి ఈరోజు కూడా మరొక మాట కూడా, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె హృదయము వాడిపోతున్నది. ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి వలె హృదయము వాడిపోతున్నది. ఎందుకంటే నీరు లేనిది మరి గడ్డి ఏమవుతుంది, వాడిపోతుంది కదా. నీళ్ళు అనగా ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మన హృదయం ఏమవుతుంది, గడ్డి వలె వాడిపోతుంది. కాబట్టి ప్రభుని అడగాలి, నా హృదయమును వాడిపోకుండా ప్రభువా మీ ప్రార్థన శక్తితో బలం గల ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రభు దగ్గర మనం మొరపెట్టుకోవాలి. అదేవిధంగానే మరి ఒక మాట కూడా, రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలను మరి అదేవిధంగా రాత్రి వేళ మెలకుగా ఉంటున్నది, ఇంటి మీద ఒక పిచ్చుక రాత్రి అంతా నిద్రపోకుంటున్నది. అయితే నేను కూడా రాత్రి అంతా నిద్ర లేనట్టు వారిగా ఒంటరిగా ఉంటున్నట్టు దావీదు కూడా ఒక ఒంటరిగా శత్రువుల కోసము మరి రాత్రి అంతా నిద్రపోకుండా ఉన్నట్టు పిచ్చుక లాంటి వాడిగా ఆయన ఎవరు ఏ శత్రువు వస్తాడని చెప్పి రాత్రి అంతా నిద్రలేంటి బిడ్డ అడుగుచున్నాడు. నాన్న నీవు నాకు కాపుదలగా ఉండండి, నా ప్రార్థన ఆలకించండి, నన్ను కాపాడండి అన్నట్టుగానే ఉంటుంది కదా. మరి ఆ పిచ్చికలాగా ఉన్నట్టు దావీదు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉంటున్నానే కదా పిచ్చికలాగా, నన్ను ఎంతోమంది శత్రువులు వెంటాడుచున్నారు, కాపాడమని ప్రార్థన చేసినాడు. ప్రార్థనకు ప్రతిఫలము దొరికినది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ విధంగా ప్రార్థించి ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రభు చెప్తున్న మాట ప్రకారం ఉండాలని ప్రభు మనకి ఈరోజు ఈ విధంగా తెలియపరుచున్న తండ్రిని బట్టి ఆయనకే ఘనత మేము కలగాలని ప్రతి బిడ్డ కూడా ప్రార్థన పూర్వకంగా శక్తి కలిగి బలము కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయన మరొక మాట అన్నాడు కదా, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల తక్షమనే వాళ్ళ పక్షమనే ఆయన వారి వైపునే ఉన్నాడు.
వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనం అనుకోవచ్చు దరిద్ర ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడని. వాళ్ళ వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను కూడా ప్రభు సన్నిధిలో మరి దీనులమైనటి వారుగా ఘనులమైనటి వారుగా ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో మనము దయాదాక్షిణ్యం కలిగినట్టు వారిగా ఉండి ప్రభును ప్రార్థించే వారిగా ఉండాలి. దిక్కులేని బిడల తట్టు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. మరి ఈరోజు నా ప్రార్థన మా ప్రభు ఆలకిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని నమ్మి విశ్వసించి దీన మనసు కలిగి ప్రభును ప్రార్థించాలి. మన కుటుంబాలందరం కూడా ఆ విధంగా ప్రార్థిస్తామని నమ్మకమించి కలవర ప్రేమలో అనుదినము మెలకుగా ఉండి ఏకోజామున ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటుండగా మీరందరూ కూడా ఈ విధమైన పాఠము ప్రతి ఒక్కరు కూడా తెలియపరచాలని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో తండ్రి, నైనా దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి, శత్రువులు వెంటారినప్పుడు నా ప్రభువా, మరి నాయన ఒంటరిగా ఉన్నట్టు మరి పిచ్చుకలాగా మరి ఇంటి పైన ఉన్నట్టు బిడ్డను తండ్రి ఆ విధంగా ఆశీర్వదించి దీవించి కాపాడినావు నా ప్రభువా. మరి ఎండిపోయిన జీవితంలో హృదయాలను తండ్రి నువ్వు ప్రార్థన ద్వారా నా ప్రభువా నెమ్మదపరిచినావు తండ్రి. ఆ విధమైన కృప ప్రతి బిడ్డ కూడా తండ్రి శరసాలు నా ప్రభువ ప్రార్థన చేయగా శరసాల తలుపులు బద్దలైన ప్రభువ. అదేవిధంగా నా ప్రభువ యెహోషువ ప్రార్థించినప్పుడు అద్భుతములు ఆశ్చర్యకారం జరిగిన తండ్రి. ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రార్థన శక్తి పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.